నమస్తే అండి. శ్రీమతి ఎద్దరపూడి సులోచన రాణి గారి గిరిజా కళ్యాణం నవల 6వ భాగానికి స్వాగతం అండి. గిరిజని రవిని ఆయన కారులో హాస్పిటల్కి పంపించేశారు. రూమ్కి రాగానే రవి అడిగాడు, అక్క, ఆ చంద్రశేఖరం ఎవరో కనిపించగానే కాళ్ళకి నమస్కారం చేసి మీ రుణం తీర్చుకోలేనండి అంటానన్నావుగా, మరి అలా చేయలేదే? ఏమిటోరా, నాకు అసలు ఆ సంగతే గుర్తుకు రాలేదు. అతనే వచ్చి స్వయంగా నేను చెప్పాలనుకున్న మాటలు అతనే నాకు చెప్తుంటే నాకు మతిపోయింది అన్నది గిరిజ. రవి పడుకున్నాడు. 10 నిమిషాల్లో నిద్రపోయాడు. గిరిజ మధుమూర్తికి ఉత్తరం రాయటానికి కూర్చుంది. కానీ కుదరలేదు. తను పొందిన ఈ అద్భుతమైన అనుభూతి మాటల్లో పొందుపరచటానికి సరైన భాషే దొరకలేదు. 4 సార్లు రాసి సంతృప్తిగా అనిపించకపోవటంతో చించేసి వచ్చి పడుకుంది. చంద్రశేఖర్, చందు, ఎంత బాగుంది ఆ పేరు. మాటి మాటికి అతని మూర్తే కళ్ళ ముందుట వచ్చి నిలబడుతోంది. చిరునవ్వుతో అంటున్నాడు అతను. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను మీకు చాలా రుణపడి ఉన్నాను. తన మనసులోని మాటలు అతని నోటి నుంచి ప్రతిధ్వనిస్తున్నట్టుగా ఉన్నాయి. భగవంతుని చిద్విలాసం గమ్మత్తుగా ఉంది. తను అతనికి రుణపడి ఉన్నాను అనుకుంటుంటే అతనే తాను రుణపడి ఉన్నానని అంటున్నాడు. గిరిజ ఇంకా నిశ్చేష్టురాలు అయినట్టుగానే ఉంది. ఆ మెరుపు దెబ్బ తాకిడికి హృదయం ఆనందాశ్చర్యాలతో మూగబోయినట్టుగా అనిపిస్తుంది. లాభం లేదురా శేషు, లాభం లేదు. వాడు ఈ జన్మకిక మారడు. నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా అలాంటి పని చేస్తాడా? కనీసం నా పరువు గురించి అయినా ఆలోచించడా? వాడికి నేను అవసరం లేదని ఇంకోసారి రుజువు చేశాడు. రాజగోపాలరావు గారు ఆవేశంతో అంటుంటే శేషారత్నం వారించాడు. అన్నీ తెలుసుండి కూడా నువ్వు చిన్నపిల్లాడిలా ఇలా ప్రవర్తిస్తే ఎలా? ఏదైనా సమస్య వస్తే ఆవేశపడకూడదు. నిదానంగా పరిష్కార మార్గం ఆలోచించాలి. నిదానంగా. ఓ చెంప ఇల్లు తగలబడిపోతుంటే ఫిడేలు వాయించుకుంటూ శాంతంగా ఉండాలంటావు. శాంతి నాకెక్కడిదిరా, నేను బతుకుడంగా రాదు. అదిగో అదిగో మీరు మళ్ళీ హైరాణ పడుతున్నారు. బీపీ చూస్తున్న డాక్టర్ గురుమూర్తి హెచ్చరించాడు. రాజగోపాలరావు గారికి ఆ పూట విపరీతమైన బీపీ పెరిగింది. దానికి కారణం ఉంది. 2 రోజుల క్రితం ఢిల్లీ నుంచి ఆయన మిత్రుడు ఒక ఆయన వచ్చాడు. ఆయన రిటైర్డ్ కర్నల్. ఆయన కూతురు సౌమ్య చాలా అందంగా ఉంది, చదువుకుంది, బాగా తెలిసిన మంచి కుటుంబం. ఆయన సౌమ్యకి వరుడిని వెతకటానికి కూతురుని తీసుకుని వచ్చాడు. రాజగోపాలరావు గారికి సౌమ్య, చందు ఈడు జోడుగా అనిపించారు. చదువుకున్న పిల్ల కాబట్టి చందుని దారిలోకి తేగలదని ఆశించారు. ఒకే ఒక్క కూతురు. ఆయనకి చాలా డబ్బుంది. చందు డబ్బు కోసం వాళ్ళు ఆశపడాల్సిన అవసరం కూడా లేదు. ఈ రకంగా ఇద్దరు స్నేహితులు ఇంకా దగ్గర అవ్వచ్చు. ఎన్నో విధాల ఈ సంబంధం చాలా మంచిదని ఆయనకు తోచింది. నేను ఎవరి కోసమో వెతకటం ఎందుకురా రాజా, నా కూతుర్ని నీ మనవడికి చేసుకోరాదు అన్నాడు కర్నల్ మిత్రుడు. ఆయన అలా అడగటం రాజగోపాలరావు గారికి ఎంతో ఆనందం కలిగింది. కోరిన పెన్నిధి కళ్ళెదుట నిలిచినట్టుగా సంబరపడ్డాడు. చందుకి సౌమ్యని పరిచయం చేశారు. ఆయన కావాలని చందు, సౌమ్య ఒంటరిగా ఉండే పరిస్థితులు ఏర్పరిచారు. సౌమ్య, చందు ఇద్దరు స్నేహంగా కబుర్లు చెప్పుకుంటూ, నవ్వుకుంటూ, జోకులు వేసుకుంటూ హుషారుగానే ఉన్నారు. ఆ రాత్రి రాజగోపాలరావు గారు చందుని పిలిచారు. సౌమ్యతో వివాహం నిర్ణయిస్తున్నట్టు చెప్పారు. నాకా పెళ్ళా? చందు అన్నాడు కంపరంగా. ఏ, ఆ అమ్మాయికి నీకు నచ్చలేదా? ఎందుకు నచ్చలేదు? సౌమ్యకేం తక్కువైంది? అలాంటప్పుడు పెళ్లి చేసుకోవటానికి ఏం అభ్యంతరం? నేను ఆ దృష్టితో సౌమ్యని చూడలేదు. అసలు నేను ఏ ఆడపిల్లని పెళ్లి దృష్టితో చూడను. ఎందుకని? కారణం మీకు చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు ఏమంటావు? ఈ పెళ్లి కుదరదు అంటాను. నోర్మోయ్, ఆయనకి నేను మాట ఇచ్చాను. అదా మీ బాధ? అయితే ఇక మీరు విశ్రాంతి తీసుకోండి అనేసి చందు వెళ్ళిపోయాడు. మర్నాడు ఉదయం రాజగోపాలరావు గారు కాస్త ఆలస్యంగా నిద్రలేచారు. ఆయన బ్రేక్ఫాస్ట్ వచ్చేసరికి కల్నల్ పెట్టాబెడ సర్దుకొని ప్రయాణం అయి ఉన్నాడు. ఆయన చిరచిరలాడిపోతున్నాడు. ఏమిటి, ఏమైంది? ఇంత హఠాత్తుగా ఎందుకు వెళ్తున్నావు? కంగారుగా అడిగాడు. ఏమైందా? కర్నల్ ఎర్రబడిన కళ్ళతో చూశాడు. స్నేహితుడివి కదా అని నేను మంచి మనసుతో నీ దగ్గరికి వస్తే నువ్వు కపట దృష్టితో నన్ను బుట్టలు వేయాలని చూశావు. రాత్రి నీ మనవడు నాకంతా చెప్పాడు. అతను మీ ఇంట్లో ఉండే ఆయా కూతుర్ని ప్రేమిస్తే నువ్వు పెళ్లి చేసుకోవటాన్ని వీల్లేదని అడ్డుపడ్డావుటగా. ఇద్దరు రహస్యంగా పెళ్లి చేసుకుందాం అని చూస్తే చందుని దాచేసి ఆ పెళ్లికి వెళ్ళనీయకుండా చేశావట. ఆ అమ్మాయి బావిలో దూకి చనిపోయిందట.
చందు ఆ అమ్మాయిని మరిచిపోలేకుండా ఉన్నట్ట. తాతయ్య పోరుపడలేక మీ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా నేను బాగా చూడలేను అని చెప్పాడు. అతని మంచితనానికి నేను కంగ్రాట్ చేశాను. మనం బలవంతంగా పెళ్లి చేస్తే ఇప్పుడు చేసుకుని తర్వాత డైవర్స్ ఇస్తాడట. నా కూతురికి అంత కర్మేం పట్టిందయ్యా? ఈ ప్రపంచంలో మగపిల్లలే కరువయ్యారా? దానికి నేను పెళ్లి చేయలేనా? ఇంతలో ట్యాక్సీ వచ్చి ఆగింది. ఆయన తన సామాను తానే మోసుకెళ్ళి ట్యాక్సీలో పెట్టుకున్నాడు. సాయం చేయబోతుంటే వద్దని విదిలించేశాడు. వస్తాం, మేము వచ్చిన వేళ మంచిదైంది, రామ్మా రా అన్నాడు ఆయన. సౌమ్య రాజగోపాలరావు గారి వంక చురుచురా చూసి వెళ్ళిపోయింది. ట్యాక్సీ కదిలింది. రాజగోపాలరావు గారి ముఖం తరిగిన కందగడ్డలా అయింది. చందు, చందు! ఆయన ఇల్లు అదిరేలా అరిచారు. చిన్నబాబు రాత్రి ఇంటికి రాలేదండి, సాయన్న భయంగా చెప్పాడు. ఇంటికి రాలేదా? సాయన్న, మేనేజర్ గారు వాడెక్కడున్నా కాళ్ళు చేతులు కట్టి ఇడ్చుకురండి. వాడిని వాళ్ళ చంపి తీర్తాను. నా చేతుల్లోనే కంఠం పిసికేస్తాను, ఆయన ఆయాసపడుతూ అన్నారు. సాయన్న చప్పున దగ్గరికి వచ్చాడు. అయ్యగారు, మీరలా కూర్చోండి అంటూ బలవంతంగా సోఫాలో కూర్చోబెట్టాడు. రాజగోపాలరావు గారికి ఒంటి నిండా చెమటలు పట్టేశాయి. ఆయన కోపంతో కంపిస్తున్నారు. కాదు సాయన్న, నీకు తెలియదు అంటున్నాడు. మేనేజర్ వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి చెప్పాడు. 10 నిమిషాల్లో వచ్చాడు ఆయన. రాజగోపాలరావు గారిని పరీక్ష చేసి ఆయన్ని బాగా చివాట్లేశారు. నువ్వు ఇలా ఆవేశపడితే మళ్ళీ ఎప్పుడో హార్ట్ అటాక్ వస్తుంది. నేను వచ్చే టైం కూడా ఉండదు. మాతో చెప్పనైనా చెప్పకుండా నువ్వు సెలవు పుచ్చేసుకుంటావు. పోనీ, చస్తే పేడబోతుంది. అసలు వాడిని ఆయన లేవబోయాడు. గురుమూర్తి వారించి పడుకోబెట్టాడు. డాక్టర్ గారు శేషారత్నానికి ఫోన్ చేసి పిలిపించారు. శేషారత్నం వచ్చాడు. రాజగోపాలరావు గారు చెప్పిందంతా శాంతంగా విన్నారు. ఇంతకీ నువ్వు చెప్పేదేమిటి? ఎలాగైనా సరే చందుకి పెళ్లి చేసేయాలి అంటావు, అంతేనా? అంతే. సరే, నేను ఒక చిన్న చిట్కా చెప్తాను, నువ్వు అమలు చెయ్యి. దెబ్బమ్మడి వాడేదారికి వస్తాడు. ఏంటది? నువ్వు ఈ పూట నుంచి నిరాహార దీక్ష ప్రారంభించు. అన్నం తినకు, మందేసుకోకు. నేనా? ఏడ్చినట్టుంది నీ సలహా. ఇట్లా చేస్తే వాడి పెళ్లి కాదు, ముందున దినవారాలు అవుతాయి. ఒంట్లో బాగుండని వాడిని భోజనం అరగంట ఆలస్యం అయితే కళ్ళు తిరిగి పడిపోతా. నేను నిరాహార దీక్ష చేయాలా? నువ్వు మతుండే చెప్తున్నావా? అబ్బబ్బా, నా మాట శాంతం వినవే. అన్నీ తొందరగా అన్నీ నువ్వే అనేసుకుంటే ఎలా? నువ్వు నిరాహార దీక్ష చేస్తున్నావని మేము చెప్తాం, కానీ నిజంగా నువ్వు చేయనవసరం లేదు. చందు చూడకుండా నీ మామూలు భోజన కార్యక్రమం నువ్వు సాగించు. ఇది కేవలం వాడిని బెదిరించడానికి మాత్రమే. నేను డాక్టర్ గారు వాడిని బాగా తిడతాం. వాడు పెళ్లికి ఒప్పుకోవటం మినహా గత్యంతరం లేకుండా చేస్తాం. నీ బుర్ర మోహన్ రాశేషు ఆయన మెచ్చుకున్నారు. నీ పొగట్టలు పని అయిన తర్వాత ముందే చెబుతున్నాను, నువ్వు మాత్రం బాగా గట్టి మనసుతో ఉండాలి. చందు కాస్త బతిమాలగానే సరే సరే అనవకు. అలాగే, మాటిచ్చినట్లేనా? అయితే ఈ రోజునే ప్రారంభించు. ఇదిగో సాయన్న, చందు ఇంటికి రాగానే నువ్వు ఏమని చెప్తావంటే ఆయన వివరంగా సాయన్నకి ఏం చెప్పాలో బోధించారు. సాయన్న అలాగే అన్నట్టు తలుపాడు. సాయంత్రం చందు ఇంటికొచ్చాడు. చకచకా మెట్లెక్కి పైకి వెళ్ళబోతూ సాయన్న కనిపించగానే, సాయన్న, తాతయ్య ఏం చేస్తున్నాడు? కళ్ళను వాళ్ళు వెళ్ళిపోయారుగా, నా మీద ఎగురుతున్నాడా అని అడిగాడు. సాయన్న బాధగా చెప్పాడు. ఎందుకు బాబు, పెద్ద ఆయన అలా ఏడిపించుకు తింటారు. మీరు వెళ్ళిన దగ్గర తర్వాత ఎంత పెద్ద గొడవ అయిందో తెలుసా? సాయన్న కల్నల్ గారు వెళ్ళిన తర్వాత రాజగోపాలరావు గారు ఆవేశపడటం, డాక్టర్ రావటం అంతా చెప్పాడు. డాక్టర్ గారు వచ్చి మాత్రం ఏం ప్రయోజనం చిన్న బాబు? తాతగారు ఆయన్ని ఇంజెక్షన్ కూడా ఇవ్వనీలేదు. శేషారత్నం గారు కూడా వచ్చారు, ఎంతో చెప్పారు, కానీ లాభం లేకపోయింది. అదే తనకు శిక్ష అంటున్నారు. చందు క్షణంసేపు నిశ్చేష్టుడైనట్టు నిలబడ్డాడు. తాతయ్య, ఇంత గొడవ ఎందుకు చేయాలి? పెళ్ళంటే నాకు ఇష్టం లేదని నేను చెప్తూనే ఉన్నానుగా. ఏమో బాబు, ఈరోజు సంఘటనతో ఆయన మనసు బాగా విరిగినట్టుంది. రోజు చందు వచ్చాడా అని అడిగేవారు. ఈ రోజంతా ఉదయం నుంచి మీ పేరే ఎత్తలేదు. మేలుకున్నారా, నిద్రపోయారా? లేదు, మేలుకునే ఉన్నారు. చందు తాతగారు గదివే పెళ్ళాడు. సాయన్న వంటగదిలోకి వెళ్ళి గ్లాసుతో పాలు తెచ్చాడు. సాయన్న వచ్చేసరికి చందు మంచం మీద కూర్చొని, తాతయ్య, నా మీద కోపం వచ్చిందా? ఒకసారి తిరగవు. మా తాతయ్య ఎంత మంచివాడో అంటూ బతిమాలుతున్నాడు. గోడవైపు తిరిగి పడుకున్న ఆయన ఇటు తిరగలేదు. ఉదయం నుండి ఏమీ తీసుకోలేదు. అసలే సుస్థి మనిషి. కాసిని పాలైనా తాగండి బాబు అన్నాడు సాయన్న. నాకేం వద్దు సాయన్న, నేను పొద్దుటే చెప్పానుగా.
నేను ఇలాగే చచ్చిపోతాను, నా మొహాన బలవన్మరణం రాసిపెట్టుంది కాబోలు అన్నారు. తాతయ్య, నా మీద కోపం వస్తే నన్ను 2 వాయించు, అంతేగాని భోజనం మానేయటం దేనికి? నా మాట వినవు, లేచి తాగు. చందు పాల గ్లాస్ తీసుకుని బతిమాల సాగాడు. ఆయన ఊ అనకుండా మౌనంగా ఉండిపోయారు. చందు ఆయన చేయి అందుకుని చెంప కానిచ్చుకున్నాడు. నాకు ఈ ప్రపంచంలో నువ్వు తప్ప ఎవ్వరూ లేరు. అసలు నేను ఎందుకు పెళ్లి చేసుకొని అంటున్నానో చెప్పనా? ఆ వచ్చే వ్యక్తి నీకు నాకు మధ్య పోట్లాట్లు పెడుతుందేమని భయం తాతయ్య. నువ్వు గనక ఈ పాలు తాగకపోతే నేను భోజనం కూడా చేయను, మంచినీళ్ళు తాగను, నీ ఇష్టం అన్నాడు. రాజగోపాలరావు గారి చేయి చందు ఇస్తున్న పాల గ్లాసు పట్టుకోపోయింది. సాయన్న బిగ్గరగా దగ్గాడు. ఆయనకి శేషారత్నం హెచ్చరిక గుర్తుకొచ్చింది. పట్టుకోబోయినా పాల గ్లాసు వదిలేశాడు. తాతయ్య, తాగవు కదా? చందు బతిమాలాడు. ఆయన మాట్లాడలేదు. చందు లేచాడు. సరే అయితే నేను వెళ్తున్నాను. సాయన్న వచ్చి నువ్వేదైనా తిన్నావని చెప్పినప్పుడే నేను నీ కంటికి కనిపిస్తా, అంతవరకు నీకు కనిపించను అని వెళ్ళిపోయాడు. 2 రోజుల అనంతరం రాజగోపాలరావు గారు గదిలో డాక్టర్ గారు ఆయన మంచం పక్కన కూర్చొని ఉన్నారు. శేషారత్నం గదిలో అటు ఇటు తిరుగుతున్నాడు. సాయన్న మంచం పక్కన నిలబడున్నాడు. రాజగోపాలరావు గారు హార్లిక్స్ తాగుతున్నారు. ఇంతలో చందు అటు రావటం శేషారత్నం చూశాడు. సాయన్న, చందు వస్తున్నాడు, హార్లిక్స్ తీసేయి అన్నాడు. సాయన్న వెంటనే గబాలన రాజగోపాలరావు గారి పెదవుల దగ్గరికి వెళ్ళబోతున్నా హార్లిక్స్ కప్పుని లాగేసుకుని మంచం కింద దాచేశాడు. చందు ఆ గదిలోకి వచ్చాడు. అతని ముఖం ఎప్పటిలా నవ్వుతూ లేదు, సీరియస్గా ఉంది. శేషారత్నం అంతకంటే సీరియస్గా ఉన్నాడు. గదిలోకి చందు రాగానే డాక్టర్ గారు లేచారు. ఇక నేను ఇంటికి రావటం అనవసరం, నువ్వేమో మందేసుకోవు, చెప్పిన మాట వినవు, నేను ఇది చూడలేకుండా ఉన్నాను. గురుమూర్తి రాజగోపాలరావు గారు చేయి పట్టుకుని నాడి చూశారు. పల్సు చాలా వీక్గా ఉంది. నువ్వు బతకదలుచుకున్నావో వెళ్ళిపోదలుచుకున్నావో నీ ఇష్టం. పిలిచారట, ఎందుకు? చందు శేషారత్నాన్ని అడిగాడు. శేషారత్నం వెంటనే చందు జబ్బ పట్టుకుని రాజగోపాలరావు గారి దగ్గరికి లాకెళ్ళాడు. ఆయన్ని చూడు, ఒక్కసారి ఆయన మొహం చూడు, ఎలా చిక్కిపోయారో. రాజగోపాలరావు గారు ఈ మాట వినగానే చప్పున ముఖం తిప్పుకున్నారు. మందు వేసుకోవటం లేదు, భోజనం చేయట్లేదు, కనీసం హార్లిక్స్ అయినా తాగటం లేదు. చందు, నువ్వు ఇలా ఆయన్ని బలవంతంగా చంపటం ఏం బాలేదు. తాతయ్య నిన్ను ఎంత ప్రేమగా పెంచి పెద్ద చేశాడు, దానికి నువ్వు ఇచ్చే ప్రతిఫలం ఇదన్నమాట. చందు కోపంగా అన్నాడు. అవును, ప్రేమగా పెంచాడు. పెంచి ఇప్పుడు ఉరితాడు ఒకటి నా మెడకి బిగిస్తానంటున్నాడు. పెళ్ళంటే ఉరితాడుట్రా? నాకు అలాగే అనిపిస్తుంది. స్వేచ్ఛను చంపేసే ఉరితాడే అది. అందరూ నీలాగే అనుకుంటే ఈ సంఘం ఎలా నడుస్తుంది? అందరి సంగతేమో నాకు తెలియదు, నా వరకు నాకు అలాగే అనిపిస్తుంది. భార్య, పిల్లలు, బాధ్యత, ఇదొక పరమ బోర్. అయితే నీ అంత మూర్ఖుడు ఇంకోళ్ళు లేడన్నమాటే. అలాగే అనుకోండి. అసలు నువ్వు పెళ్ళంటే ఎందుకంత భయపడుతున్నావు? ఏమో నాకు తెలియదు. అది అసలు మనిషి స్వభావమే అంత. తెలియని వాటి గురించి ఏర్పడేదే భయం. అందుకే మనకే విషయం అంటే ఏ భయం వేస్తుందో దాని సంగతి తేల్చి తీసుకోవాలి. ఉదాహరణకి నీకు చీకటంటే భయం అనుకో, 2-3 సార్లు తెగించి గుండె ధైర్యంతో చీకట్లోకి వెళ్ళాలి, అప్పుడు భయం పోతుంది. ఆయన చందు భుజం తట్టాడు. చందు, నేను చెప్తున్నాను విను. పెళ్ళనేది కేవలం తాతయ్య సంతృప్తి కోసం చేసుకుంటున్నానని అనుకో, సరేనా? నా వల్ల కాదు, ఆ నరకం జీవితాంతం భరించాలి. అంటే తాతయ్య మీద నీకు ప్రేమాభిమానాలు లేవా? ఉన్నాయి. దానికి దీనికి సంబంధం ఏంటి? రాజగోపాలరావు గారు అన్నారు. శేషారత్నం, వాడికి నా సంగతి ఏమీ అవసరం లేదు, వదిలేయాలా? నువ్వు ఇలా కృషించిపోతుంటే చూస్తూ ఊరుకోమంటావా? వాడు చేసుకోనంటే కాళ్ళు చేతులు కట్టి పెళ్లి జరిపిస్తాను. చేసుకోనంటే వాడి ఇష్టమేనా? నువ్వు రాంపండు గారమ్మాయి భూదేవి సంబంధం ఖాయపరచు అని పోలీస్ ఆఫీసర్ కదా, వాడిని కదలకుండా ఎలా బంధించాలో బాగా తెలుసు. చందు నిటారుగా అయ్యాడు. శేషారత్నం సీరియస్గా చెప్పాడు. చందు, నీ పెళ్ళి రాంపండు గారమ్మాయి భూదేవితో ఖాయం చేస్తున్నాను. చెయ్యండి, తర్వాత ఆ పరిస్థితి మీరే ఎదుర్కోండి. మళ్ళీ మిమ్మల్ని నవ్వులు పాలు చేస్తానని మాత్రం అనొద్దు. డాక్టర్ గారు కల్పించుకున్నారు. చందు, అలా ఎందుకు మాట్లాడతావు? నువ్వు మాట్లాడే ఒక్కొక్క మాట తాతయ్యకి ఎంత బాధ కలిగిస్తుందో తెలుసా అంటూ మందలించారు. నేను ఒకసారి కాదు 10 సార్లు చెప్తున్నాను, మీరు అనవసరంగా శ్రమపడకండి. నాకు పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదు, నేను చేసుకోను, చందు ఖచ్చితంగా చెప్పేశాడు. అంతవరకు మౌనంగా వింటున్న రాజగోపాలరావు గారు ఇక కోపం ఆపుకోలేనట్టుగా అరిచారు. చేసుకోకపోతే పోరా, నా ఇంటి నుంచి వెళ్ళిపో.
నీకు నాకు అసలు ఈ క్షణం నుంచి సంబంధం లేదు. నా ఆస్తిలో చిల్లి గవ కూడా నీకు రాదు. పో, ఇప్పుడే వెళ్ళిపో. తాతయ్య, ఎవర్రా తాతయ్య నీకు? ముందు నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపో. సాయన వీడిని మెడబెట్టి బయటికి గెంటు. చందు మొహం రోషాభిమానాలతో ఎరిపెక్కింది. తాతయ్య అంటే అంటే ఏమిటి నీ ఉద్దేశం? నువ్వు డబ్బు రాదు అంటే భయపడి పెళ్లికి ఒప్పుకుంటానని అనుకుంటున్నావా? డబ్బుతో పిల్లల్ని బంధించాలనే రోజులు పోయాయి. డబ్బు నీ దగ్గరే కాదు, బయట చాలా ఉంది. కాస్త కష్టపడితే ఎంతైనా సంపాదించవచ్చు. ఇన్నాళ్ళ నుంచి నేను నీ డబ్బు కోసమే అభిమానిస్తున్నాను అనుకుంటే నువ్వు బాగా పొరపడుతున్నావన్నమాట. వెళ్తున్నా. నీ ఆస్తి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో. నాకేం అవసరం లేదు. నేను బతకలేకపోను. వస్తాను. చందు గిరుక్కును వెనక్కి తిరిగి చరచరా వెళ్ళిపోయాడు. చూసావటయ్యా, చూసావా శేషు, గురుమూర్తి చూసారా వాడి పొగరు? ఆయన లేచారు. మీరు ఆవేశపడకండి. డాక్టర్ ఆయన్ని బలవంతంగా కూర్చోపెట్టారు. వాడెంత చేసినా నేను భరించవచ్చు. నేను ఒక్క మాట అనేసరికి వాడికి ఎంత రోషం వచ్చిందో. ఎలా వెళ్ళిపోయాడో. సాయన్న చూడు, నిజంగానే వెళ్ళిపోయాడా? సాయన్న వెళ్ళపోతుంటే శేషారత్నం ఆపాడు. వెళ్ళని, ఎక్కడికి వెళ్తాడు? రేపు ఈ పాటికి తిరిగి వస్తాడు. శేషు, నీకు తెలియదురా, వాడికి అసలు కోపం రాదు. వస్తే మహామొండివాడు. నిజంగానే ఇంటికి రాడేమో. నేను అన్నమాట వాడికి చాలా బాధ కలిగించిందేమో. అదిగో అదే వద్దన్నాను. నువ్వే కాదయ్యా, ఇప్పుడు చాలామంది తల్లిదండ్రులు ఇంతే. కాస్త కేకలేస్తారు. ముందు వాళ్ళకంటే వీళ్ళే బాధపడిపోతారు. అదే వాళ్ళకి అలసవుతుంది. నన్ను అడిగితే నీకు కోపం తెప్పించానేమోననే భయం వాడికి ఉండాలి అంటాను. అది కాదు శేషు, నువ్వు నాకు ఇంకేం చెప్పకు. వాడెక్కడికి వెళ్ళడు. నీ డబ్బు వాడికి అవసరం లేకపోయినా వాడి స్నేహితులకు కావాలి. వాడిని వెనక్కి పంపిస్తారు. వీడైనా మొండిగా వినకపోతే వీడిని వదిలేసి చక్కా పోతారు. నువ్వు చూస్తూ ఉండు. ఏమోరా శేషు, కమలకి వాడికి ఏ లోటు లేకుండా చూస్తానని మాటిచ్చాను. ఆయన కళ్ళు చెమర్చాయి. నువ్వు ఇచ్చిన మాటకేమీ లోటు రాదు, కానీ నువ్వు నిశ్చింతగా ఉండు. సాయన్న వేడివేడి హార్లిక్స్ కలిపి తెచ్చిచ్చాడు. రాజగోపాలరావు గారు విరక్తిగా దాన్ని తోసేస్తూ అన్నారు. వద్దు సాయన్న, నాకేమీ తాగాలని లేదు. మేనేజర్ వచ్చి చెప్పాడు. హాస్పిటల్ నుండి మీ ఆ అమ్మాయి ఫోన్ చేసిందండి. రేపు వాళ్ళు వెళ్ళిపోతున్నారట. మీకు చెప్పమంది. రాజగోపాలరావు గారికి హఠాత్తుగా గుర్తుకొచ్చింది. అయ్యో, ఈ గొడవలో పడి నేను ఆ మాటే మర్చిపోయాను. గిరిజ వెళ్ళిపోతుందా? మేనేజర్ గారు చూడండి, రేపు ఆ అమ్మాయి మన ఇంటికి వస్తుంది. సిల్క్ ప్యాలెస్కి ఫోన్ చేసి మంచివి కాశ్మీర్ కానీ గద్వాల్ కానీ చీరలు పంపమన్నానని చెప్పండి. రంగు మనకి నచ్చింది సెలెక్ట్ చేసుకొని మిగతావి వాపస్ చేస్తామని చెప్పండి అన్నారు. మేనేజర్ అలాగేనని తల ఒప్పి ఫోన్ చేయడానికి వెళ్ళాడు. చందు విషయంలో నువ్వేం దిగులు పడకు, నేనున్నానుగా అంటూ ధైర్యం చెప్పి శేషారత్నం వెళ్ళిపోయాడు. మీరేదైనా చేయండి, కానీ మందులు వాడటం మాత్రం అశ్రద్ధ చేయొద్దు అన్నాడు డాక్టర్. చందు కుర్చీలో కూర్చొని ఉన్నాడు. చుట్టూ స్నేహితులున్నారు. రమేష్ మొత్తుకుంటున్నట్టుగా అన్నాడు. చందు, మాకెవరికీ చెప్పకుండా, సలహా అయినా అడగకుండా ఒక్కసారి ఇంత పనిచేసావేమిటి? నువ్వు చేసింది చాలా తప్పు. ముసలాయనకి అంత కోపం తెప్పించటం మంచిది కాదు. ఆయన అలా అంటుంటే వింటూ ఊరుకోమంటావా? నాకు అభిమానం లేదనుకున్నావా అన్నాడు చందు కోపంగా. గంట నుండి అక్కడ అదే చర్చ జరుగుతోంది. చందు తాతగారి దగ్గరుండి సరాసరి స్నేహితుల గదిలోకి వచ్చాడు. రాగానే జరిగిందంతా చెప్పేశాడు. ఏమిటి, తాతయ్యతో తెగదంపులు చేసుకుని వచ్చావా అన్నాడు రమేష్. ఆయనే నాతో తెగదంపులు చేసుకున్నాడు. ఇంట్లో నుంచి బయటికి నెట్టాడు. నేనేం తక్కువ? పట్టుదల వస్తే ఆయన మనవణ్ణి. ఆయన పశ్చాత్తాపడి బతిమాలే వరకు ఇంటికే వెళ్ళను అన్నాడు చందు. అమ్మో, ముసలి వాళ్ళకి రోషం ఎక్కువ, వాళ్ళేం దారిలోకి రారు అన్నాడు గోపాల్. మీ తాతయ్య ఎంత తిట్టినా మంచివాడురా, డబ్బిస్తాడు. నీ సరదాలకి అడ్డురాడు. మా నాన్న చూడు, పీనాసి, కానీ ఖర్చు అంటే గిట్టదు. నన్ను ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళమంటాడు కానీ మా ఇంటికి వాళ్ళని ఎవరినీ రానీడు. సరదాలు అసలే ఉండవు. ఆయన జన్మకి సినిమా చూడడు, మమ్మల్ని చూడనీడు. ఇప్పుడు అసలు విషయం ఆలోచించండి, ఏం చేద్దాం అని అడిగాడు మురళి. ఏం చేద్దాం? చందు తాతయ్య కనుక డబ్బులు ఇవ్వకపోతే ఈ రూమ్ అద్దె ఇవ్వటం ఎలా? మనకి టిఫిన్లు కాఫీలు ఎలా వస్తాయి అన్నాడు గోపాల్ విచారంగా. ఏరా, నిజంగా తెగదంపులు చేసుకున్నట్లేనా రమేష్ అడిగాడు. చందు తల ఊపాడు. అయితే మన బెంగళూరు ప్రయాణం? గోవిందా, ఇంకేం ప్రయాణం అన్నాడు మురళి. ఆస్తి ఆయన ఇవ్వనంటే చెల్లుతుందా? ఆయన ఇష్టమేనా? చందు చేత మనం దావా వేయిద్దాం, ప్రకాష్ సలహా చెప్పాడు. రమేష్ చేతులు తిప్పాడు. వేయిస్తావు. ఆ కేసు తేలేసరికి
మన తలలు ముగ్గుబొట్లు అవుతాయి. ఒకవేళ గెలిచినా ఈ లోపల ప్లేడర్ సగం పీక్కుంటుంది తింటాడు డబ్బు. మరి ఏం చేద్దాం? గోపాల్ అడిగాడు. చేయటానికి ఇంకేం లేదు. చందు సరాసరి వెళ్ళి వాళ్ళ తాతయ్యతో రాజీ పడటం, ఆయన కుదిర్చిన పెళ్లికి ఒప్పుకోవటం, అంతే. ఏమిటి? చందు సర్రును లేచాడు. రమేష్ చందుకు భుజాలు పట్టి కూర్చోపెట్టాడు. నువ్వు ఆవేశపడకుండా నేను చెప్పేది విను. నువ్వు పెళ్లి చేసుకుంటావు, కానీ అది నీకోసం కాదు, మీ తాతయ్య కోసం. రేపు వచ్చే ఆ భార్యామణి ఆ మాట వింటే లెంపలాయిస్తుందిరా అన్నాడు మురళి. ఏడిసింది. పెళ్లి చేసుకుంటాడు, కానీ భార్యతో కాపురం చేస్తేగా. మొదటి నుండి పరిసరంగానే ఉండాలి. అసలు మొదటి రాత్రే ఏ స్నేహితులతోనో బెంగళూరో ఊటీయో వెళ్ళేయాలి. అభిమానంగా ఆడపిల్లకి అంతకంటే అవమానం ఇంకేముంది? పోట్లాట మొదలవుతుంది. అది పెద్దగా చేసి నాకు భార్యకి పడటం లేదని పుట్టింటికి పంపించేసి డైవర్స్ ఇచ్చేయాలి, రమేష్ చెప్పాడు. అదంత తేలిక అనుకుంటావుట్రా? తలుచుకుంటే చందు ఏదైనా చేయగలడు. ఈ వెధవ పెళ్లి మూలంగా తాతయ్యను వదులుకోవటం నాకేమాత్రం ఇష్టం లేదు. తాతయ్య ఎంత మంచివాడు. రేపు ఇది ఒక్క చందుతోనే పోదు. చందు స్నేహితులమైన మనం కల్పించుకోలేదని అంతా మనల్ని ఆడిపోసుకుంటారు. మనకి అపవాదు వస్తుంది. రమేష్ చెప్పింది అందరికీ సబబుగా తోచింది. చందు తల పట్టుకుని కూర్చున్నాడు. అతనికి మతిపోయినట్లుగా ఉంది. రమేష్ దగ్గరికి వచ్చి భుజం మీద తడుతూ చెప్పాడు. నువ్వు అలా చేశావంటే అంతా హాయిగా ముగుస్తుంది. తాతయ్యకి నీకు మధ్య ఉన్న ఘర్షణ పోతుంది. తాతయ్య మాట విని నువ్వు పెళ్లి చేసుకున్నట్టు అవుతుంది. ఈ పెళ్లి బాధ ఇక శాశ్వతంగా తప్పిపోతుంది. నా మాట విను. నువ్వు మా కోసమైనా తాతయ్య కోసమైనా ఈ పెళ్లికి తలవంచక నేనా? చందు తలెత్తి నిస్సహాయంగా చూశాడు. మన స్నేహితుల్లో ఎవరైనా శుభలేఖిస్తే వాడు చనిపోయినట్లు బాధపడతానే. నేనే పెళ్లి చేసుకున్నా. ఏం చేస్తాం? కాలమాన పరిస్థితులను బట్టి మనం కూడా మారాలి. ఇప్పుడు వచ్చిన ఈ ఉపద్రవం దాటాలంటే ఇదొక్కటే మార్గంగా తోస్తుంది. ఆయనకు ఎదురు తిరిగావనుకో, అది నీకే నష్టం. ఈ పెద్దవాళ్ళకి మా చెడ్డ పట్టుదల ఉంటుంది. ఆ ఆస్తి కాస్త ఏ అనాథాశ్రమానికో రాసి పారేస్తాడు. మా బంధువుల్లో ఒక ఆయన ఇలాగే చేశాడు. కొడుకు మీద కోపం వచ్చి మనుషుల కంటే కుక్కలే నయం అంటూ ఆస్తి అంతా కుక్కల హాస్పిటల్కి రాసేశాడు. మీ తాతయ్య మాట వినకపోతే ఒక్క ఆస్తి నష్టమైనా ఈ వయసులో ఆయనని ఇలా వేధిస్తున్నావనే పేరు కూడా వస్తుంది. డబ్బు పోతుంది, చెడ్డ పేరు వస్తుంది. అదెంత తెలివి తక్కువతనో ఆలోచించు. ఇక అందరూ మనకు నీతులు బోధించడానికి వస్తారు. మా నాన్నున్నాడే, ఆయన తిట్లల్లో మహాశాస్త్రవేత్త. తిట్టిన తిట్టు తిట్టకుండా తిడతాడనుకో. మిగతా స్నేహితులందరూ కూడా రమేష్నే సమర్థించారు. చందు తాతయ్య చెప్పినట్టే వినాలని తీర్మానించారు. ఈ సమస్యకు ఇదే పరిష్కారం అని చెప్పారు. రమేష్ మిగతా స్నేహితులు కలిసి ఎలాగైతేనే చందు చేత సరేనని అనిపించగలిగారు. ఆ సాయంత్రం చందు ఇంటికొచ్చాడు. చందుని చూడగానే సాయన్న పరిగెత్తికెళ్ళి చిన్నబాబు వచ్చేసాడయ్యా అని చెప్పాడు. అంత క్రితం వరకు చందు గురించి బాధపడుతున్న రాజగోపాలరావు గారు మొహం సీరియస్గా పెట్టుకున్నారు. చందు తన గదిలోకి వెళ్తుండగా ఎదురైన సాయన్నని పిలిచాడు. సాయన్న, తాతయ్య ఏం చేస్తున్నాడు? కూర్చున్నారు బాబు. ఈరోజు అమ్మగారిని తలుదుకుంటూ ఒకటే బాధపడుతున్నారు. ఏమైనా తిన్నాడా? ఏమీ తినలేదు. నేను ఇంటికి వచ్చాను. ఆయన చెప్పినట్లే వింటాను. ఆరోగ్యం పాడు చేసుకోవద్దని చెప్పు. సాయన్న పరిగెత్తికెళ్ళి హార్లిక్స్ గ్లాస్ తెచ్చి చందుని పిలిచాడు. చిన్నబాబు రా, నువ్వే ఇవ్వు అన్నాడు. చందు క్షణం సేపు తటపడాయించాడు. సాయన్న అన్నాడు, వెళ్ళు బాబు, ఈ మంచి వార్త నా నోటి కంటే నీ నోటి వెంట వింటే తాతయ్య ఇంకా ఆనందపడతాడు అంటూ బలవంతంగా హార్లిక్స్ గ్లాసు చేతిలో పెట్టాడు. చందు ముందు తటపటాయించిన తర్వాత ఏమనుకున్నాడో ఏమో, హార్లిక్స్ గ్లాస్ చేతిలో పట్టుకున్నాడు. గదిలో రాజగోపాలరావు గారు దిళ్లను ఆనుకుని కళ్ళజోడు పెట్టుకుని భగవద్గీత చదువుకుంటున్నారు. తాతయ్య ఆ పిలుపు వినగానే తలెత్తి చూశారు. గుమ్మంలో చేతిలో హార్లిక్స్ గ్లాస్తో చందు నిలబడున్నాడు. క్షణం సేపు ఆయన తన కళ్ళని తానే నమ్మలేకపోయాడు. చందు లోపలికి వచ్చాడు. గ్లాస్ అందించాడు. తీసుకో తాతయ్య. ఆయన ఇంకా అలాగే చూస్తున్నారు. నువ్వు చెప్పినట్టు వినటానికే నిర్ణయించుకున్నాను. ఈసారికి నన్ను క్షమించు. ఇక నిన్నెప్పుడు బాధ పెట్టను. చిన్నపిల్లాళ్ళ ఆయన మనసు ద్రవించిపోయింది. చందు చేతిలోని గ్లాస్ అందుకుని పక్కన పెట్టారు. కానీ ఆయన చందు చేయి వదలలేదు. చందు ఆత్మీయంగా పిలిచారు.
మరుక్షణం చందు ఆయన కౌగిట్లో ఉన్నాడు. నాకెంత సంతోషంగా ఉందో తెలుసా? చనిపోయిన వాడికి మళ్ళీ ప్రాణం తిరిగి వచ్చినంత ఆనందంగా ఉంది. నువ్వు ఈ విషయంలో నాతో రాజీ పడుతున్నావు కదా. నేను ఏం చేస్తానో తెలుసా? మంచి పిల్లని చూసి నీకు భార్యగా తీసుకొస్తాను. నువ్వు ఇప్పుడు ఎంత ఇష్టంగా ఒప్పుకున్నావో అప్పుడు అంత ఇష్టంగా తాతయ్య నీ మాట వినటం వల్ల నేను ఎంత సుఖపడుతున్నానో అనుకునేలా చేస్తాను. నిజం, నా మాట నమ్ము. అప్పుడు నేను బతికున్నా లేకున్నా నువ్వు ఈ మాట అనుకొని తీరుతావు. ఆయన సంతోషం చూస్తుంటే చందుకి బాధంతా పోయి ఉత్సాహం వచ్చింది. అరే, నాకు ఇంతకాలం తెలియలేదు. నేను పెళ్లి చేసుకోవటం అనేది నీకు ఇంత ఆనందం కలిగించే విషయం అయితే తాతయ్య, నేను 1 కాదు 10 పెళ్ళిళ్ళు చేసుకుంటాను అన్నాడు. ఆ మాట వినగానే ఆయన మొహం వెలవెలా పోయింది. పదా, వద్దులేరా, 1 చాలు. ఆ ఒక్కదానికే కట్టుబడి ఉండాలి నువ్వు అన్నారు. చందు హార్లిక్స్ తీసుకొని తనే స్వయంగా ఆయన చేత తాగించాడు. గుడ్ నైట్ తాతయ్య, స్వీట్ డ్రీమ్స్ అన్నాడు. అవునరా, నీ పెళ్లి గురించి కలలు కంటూ నిద్రపోతాను అన్నారు. చందు వెళ్ళిపోయాడు. చందు వెళ్ళిపోగానే ఆయన గబగబా శేషారత్నానికి ఫోన్ చేశారు. ఒరే శేషు, నీ బుర్ర మోహన్రా, నువ్వే గెలిచావు. చందు ఇంటికి తిరిగి వచ్చాడు. పెళ్లి చేసుకోవటానికి అంగీకరించాడు అని చెప్పాడు. ఇంకే శుభస్య శీఘ్రం అన్నారు. పెళ్లి కూతుర్ని చూడు, నిశ్చితార్థం ఏర్పాట్లు చేద్దాం అన్నాడు శేషారత్నం. గిరిజ, రవి రాజగోపాలరావు గారి మేడ మీద డాబా పైన ఉన్నారు. పైన మెట్ల గదిలో పావురాలు గూళ్ళు పెట్టాయి. సాయన్న రోజు వాటికి నూకలు గింజలు తెచ్చి చల్లుతాడు. అవి వచ్చి వాలి చక్కగా ఏరుకు తింటాయి. వాటికి మనుష్యులంటే భయం లేదు. రవి 4 రోజుల క్రితం హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. రాజగోపాలరావు గారు గిరిజను వెళ్ళనీలేదు. 2 రోజులు నా దగ్గర ఉండి వెళ్ళదువు గాని అని ప్రయాణం ఆప్ చేశారు. గిరిజ, రవి ఇద్దరూ రాజగోపాలరావు గారి ఆత్మీయులు అని తెలియటంతో ఇంటి నౌకర్లు కూడా చాలా శ్రద్ధగా చూడసాగారు. 2 రోజులు గడిచాయి. గిరిజ వెళ్ళిపోతానని అంది. ఆయన టిక్కెట్ల కోసం ఫోన్ చేసి రిజర్వేషన్ దొరకలేదన్నారు. చందు పెళ్లికి ఒప్పుకున్నాడనే ఆనందం రాజగోపాలరావు గారికి 24 గంటలు కూడా నిలవలేదు. ఆయన అంత క్రితం ఆశ పెట్టుకున్న మాధవరావు గారి అమ్మాయి కల్పనకి వేరే సంబంధం కుదిరి ముహూర్తం కూడా పెట్టేశారు. నీలకంఠం గారమ్మాయి వనజ పై చదువుల నిమిత్తం ఫారిన్ వెళ్ళిపోయింది. ఆయన సమస్య మళ్ళీ మొదటికే వచ్చింది. చందు పెళ్లికి అంగీకరించిన ఈ వేడిలోనే ఆ 3 ముళ్ళు వేయించాలని శేషారత్నం హెచ్చరించాడు. వాడు మళ్ళీ మనసు మార్చుకునే టైం ఇవ్వకూడదు అంటాడు. ఎంత వెతికినా పిల్ల దొరకలేదు. ఒకళ్ళిద్దరిని వెళ్ళి చూశారు. కానీ వాళ్ల రూపంలో చందు పక్కన నిలబడితే దిష్టి బొమ్మల్లా ఉన్నారు. ఆయనకి అహర్నిశలు ఇదే ఆలోచన అయిపోయింది. ఇప్పుడే గురుమూర్తి దగ్గర నుంచి ఫోన్ వచ్చింది. ఆయనకి తెలిసిన ఒక డాక్టర్ గారు అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి ఫోటో చూపించారు. పిల్ల బాగానే ఉంది, చదువుకుంటోందిట. రాజగోపాలరావు గారు ఆ అమ్మాయిని చూడటానికి చందుని రమ్మన్నారు. నేనెందుకు తాతయ్య? నేను పెళ్లి చేసుకుంటుందే నీకోసం. నువ్వు ఏ పిల్ల మెడలో తాళి కట్టమంటే కళ్ళు మూసుకొని ఆ పిల్ల మెడలో కట్టేస్తాను, ప్రామిస్ అన్నాడు. ఆ పిల్ల విషయమే గురుమూర్తి ఇంత క్రితం ఫోన్ చేశాడు. ఆ పిల్ల ఇంట్లో నుంచి పారిపోయి ఎవరినో లవ్ మ్యారేజ్ చేసుకుందిట. ఈ వార్త వినగానే ఆయన కుర్చీలో అలాగే కూర్చుండిపోయారు. పైనుంచి సాయన్న మెట్లు దిగి వస్తున్నాడు. ఆయన చేతిలో బుట్టలో పావురం పిల్లలున్నాయి. గిరిజ, రవి, సాయన్న ఆయన వెంటే వస్తున్నారు. సాయన్న ఏదో అంటున్నాడు. గిరిజ విరగబడి నవ్వుతుంది. చాలా సంవత్సరాల తర్వాత ఆ ఇంట్లో ఆడపిల్ల నవ్వు ప్రతిధ్వనిస్తుంది. ఈ 4 రోజుల నుంచి ఇంట్లో తిరుగుతున్న గిరిజకి, రవికి మొహమాటం పోయి చనువు ఏర్పడింది. ఇంట్లో స్వతంత్రంగా తిరుగుతున్నారు. రవి కంట్లో ఏదో పడింది. అబ్బా అంటూ చేత్తో కన్ను మూసుకున్నాడు. గిరిజ కంగారుగా రవిని దగ్గరకు తీసుకుని ముఖం తన వైపుకు తిప్పుకొని కన్ను పరీక్షించి నోటితో ఉఫ్ అని ఊదింది. బయట కొంగు ఉండ చుట్టి నోట్లో పెట్టుకుని అతని కన్నుకి ఆవిరిగా అద్దింది. రాజగోపాలరావు గారు గిరిజనే తదేకంగా చూస్తున్నారు. ఆ అమ్మాయికి తమ్ముడి మీద ఎంత ప్రేమ! ఆపరేషన్ కోసం ఆడపిల్ల ఉండి కూడా ఎంతగా ఆరాటపడింది. గిరిజలో ఒక విధమైన పట్టుదలుంది. ఆ పట్టుదల మూలంగానే అనుకున్నది సాధించింది. రవికి ఆపరేషన్ చేయించగలిగింది. ఆయన గిరిజనే అభిమానపూర్వకంగా చూస్తున్నారు. తెలివితేటలు, సామర్థ్యం ఉన్న ఆడపిల్లలంటే
ఆయనకి ఎనలేని వాత్సల్యం. అలాంటి ఆడపిల్లల వల్ల కుటుంబాలు చల్లగా శాంతిగా సాగుతాయి. ఉదాహరణకి కమలే. చూస్తున్న కొద్దీ ఆయనకి గిరిజ స్వభావంలో చాలా వరకు కమల పోలికలు బాగా కనిపిస్తున్నాయి. ఆయనకి బహుశా గిరిజ పట్ల పెరుగుతున్న వాత్సల్యానికి అదే కారణమేమో. గిరిజారవి ఆయన ముందు నుంచే తోటలోకి వెళ్ళారు. సాయన్న మొక్కలకి నీళ్లు పడుతుంటే ఆ పైపందుకొని గిరిజ తానే పట్టసాగింది. ఆయనకు మళ్ళీ కమలే గుర్తొచ్చింది. ఇంట్లో ఎంతమంది పనివాళ్లున్నా మొక్కల విషయం కమల తనే శ్రద్ధగా చూసేది. ఇంతలో చందు అటొచ్చాడు. వెనక నుంచి వస్తున్న చందుని గిరిజ చూడలేదు. పైపుని ఒక మొక్క నుంచి ఇంకో మొక్కకు తిప్పబోయింది. నీళ్లు వాన జల్లులా వెళ్ళి చందు మీద పడ్డాయి. అతని షర్టు ప్యాంటు అంతా తడిసిపోయింది. అరెరే కంగారుగా చూసింది. పర్వాలేదు, నీళ్లలో తడవటం నాకు ఎంతో ఇష్టం. నా చిన్నతనంలో ఎప్పుడు నీళ్ల దగ్గరే ఉండేవాడిని. మా తాతయ్యని సముద్రం తీసుకొచ్చి దొడ్లో పాండ్లో వేయమని మారం చేసేవాడిని. నిజంగానా? నిజంగా. అప్పుడు తాతయ్య ఏం చేశాడో తెలుసా? పాండ్ నిండా 2 ఉప్పు బస్తాలు వేయించి ఉప్పగా ఉన్న నీళ్ళని చూపించి, ఇదిగో సముద్రం మన ఇంటికి వచ్చిందిరా అన్నాడు. నేను నిజమేనని నమ్మాను. 4 రోజుల తర్వాత నీళ్లు మళ్ళీ తీయగా ఉన్నాయి. ఇదేమిటి అంటే సముద్రానికి వాళ్ళ అమ్మ మీద బెంగ అనిపించి వెళ్ళిపోయింది అని చెప్పాడు. నేను నిజమేనని నమ్మాను. ఆ చిన్నతనంలో ఆ అమాయకత్వం గుర్తుకొస్తే తమాషాగా ఉంటుంది. చందు నవ్వాడు. గిరిజ కూడా నవ్వుతోంది. రాజగోపాలరావు కిటికీలో నుంచి చూస్తుంటే దూరంగా లాన్లో నీరెండలో ఇద్దరు చూడముచ్చటైన జంటలా ఉన్నారు. చందు వెళ్ళిపోయాడు. గిరిజ అతను వెళ్ళిన వైపే చూస్తుంది. ఆ చెంపలు కంది ఉన్నాయి. ఆ ముఖంలో కనిపిస్తున్న దరహాసం ముగ్ధ మనోహరంగా ఉంది. గిరిజ ముఖంలో ఆ కాంతి చందువు కనిపించినప్పుడే పరదా తొలగించుకు వచ్చిన అందాల సుందరిలా తొంగి చూడటం ఆయన చాలాసార్లు గమనించారు. రాజగోపాలరావు గారి మదిలో ఏదో ఆలోచన మెరిసింది. ఆయన ముందుకు వంగి కిటికీలోంచి పరీక్షగా గిరిజని అప్పుడే ప్రథమంగా చూస్తున్నట్టుగా చూడసాగారు. చందుకు గిరిజనిచ్చి చేస్తే, గిరిజ చందు భార్య అయితే ఆయన కళ్ళ ముందు తమ్ముడిని ప్రేమగా చూసే గిరిజ కదిలింది. అలాంటి స్వభావం కలవారికి నీ నా భేదం లేదు. అందరినీ అలాగే చూస్తారు. ఆ మనసులో మంచితనమే అలాంటిది. అసలు చందుకి భార్యగా మామూలు అమ్మాయి పనికిరాదు. గిరిజ లాంటి పట్టుదల, సాహసం, ధైర్యం గల యువతే రావాలి. 10 నిమిషాలు మంచి చెడులు ఆలోచించిన కొద్దీ ఆయన యోచన మరింత బలపడిందే తప్ప అది తప్పుగా అసంగతంగా తోచలేదు. ఈ రోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుస్తాను. నా కథ మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.